త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన ప్రతి సర్వే అంచనాలను అందుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీకు అందిస్తాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి బుట్ట రేణుక బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 15,837 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి రేణుకను ఓడించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై జనం సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయిస్తాను అన్నారు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరుని అందిస్తాను అనే హామీని ఇచ్చారు. ఎమ్మిగనూరు ఓఆర్ఆర్కి హామీ కూడా ఇచ్చారు. అలాగే ఆర్డీఎస్ కుడి కాలువ, గాజుల దిన్నె నుంచి తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. నేతన్నలకు 3 సెంట్ల భూమిపై లోకేష్ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. నేతన్నలు ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్ల భూమిని ఇస్తాను అని. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. నేత కార్మికులకు 3 సెంట్ల భూమి ఇంకా పెండింగ్లోనే ఉంది. లోకేష్ హామీ ఇచ్చిన ఆ హామీ ఈ నియోజకవర్గంలో ఇంకా నెరవేర్చలేదు అని జనం అంటున్నారు. అలాగే ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైప్ లైన్ల కోసం స్థానిక జనం సొంత నిధులు సమకూర్చుకుంటూ ఉన్నారు. గుంతలమయంగా ఎమ్మిగనూరు కొసిగి రోడ్డు కనిపిస్తూ ఉంది. డ్రైనేజీలు అన్ని చోట్ల చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లకు రిపేర్లు తక్షణ అవసరం. మరోవైపు రోడ్ల నిర్మాణం చాలా నత్తనడకన సాగుతూ ఉంది. ఆర్డీఎస్కు అప్రూవల్ వచ్చినా ఎటువంటి పనులు కూడా మొదలు కావడం లేదు. ఇక అంచనాల దశలోనే రింగ్ రోడ్డు ప్రతిపాదన ఉండిపోవడం సమస్యల్లో ఒకటి. ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఎంఎస్ఎంఈ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం ప్రారంభమైంది. అలాగే కర్నూలు, తోర్నగల్లు రైల్వే లైన్కు ఆమోదముద్ర పడింది. మరోవైపు ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం మీదుగా ఈ లైన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ, కర్ణాటక మధ్య ఈ రైల్వే లైన్ పూర్తయితే కనెక్టివిటీ పెరగడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. అలాగే నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. రోడ్లు, డ్రైనేజీలు, ఎంఎస్ఎంఈ పార్క్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇవే ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 13.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 28% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 72% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తారో చూద్దాం. చాలా బాగుందని 20% మంది అన్నారు. బాగుంది అని 25.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 32% మంది అన్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16% మంది చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 14% మంది జనం చెబుతుంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 26% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 74% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది, బాగుంది అని 12.5% మంది, పర్వాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 25% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని ఇంకో 20% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది, బాగుంది అని ఇంకో 17.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది అంటుంటే బాగాలేదు అని 10% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 22.5% మంది, బాగుంది అని 30% మంది, పర్వాలేదు అని 32.5% మంది, బాగాలేదు అని 7.5% మంది, అస్సలు బాగాలేదు అని ఇంకో 7.5% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 52.5% మంది జనం చెప్తున్నారు. కావు అని 7.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం నమ్ముతున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 37.5% మంది అన్నారు. కాదు అని 12.5% మంది చెప్తున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 30% మంది అంటున్నారు. పెరగలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 26% మంది అంటున్నారు. తెలియదు అని 24% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 10% మంది జనం చెప్తుంటే రాదు అని 17.5% మంది అంటున్నారు. రావచ్చు అని 27.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 45% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 52.5% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య ఈ నియోజకవర్గంలో 30%గా కనిపిస్తోంది. ఇవి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.